హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. ఇక బిగ్ బాస్ హౌస్లో వీకెండ్ అంటే హౌస్లో ఉండే హడావిడి అంతా ఇంత కాదు. ముఖ్యంగా కంటెస్టెంట్స్ నాగార్జున రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. అయితే నాగార్జున వచ్చి కంటెస్టెంట్స్ను తిడుతూ ఉంటే ఎంజాయ్ చేయడానికి అంతకంటే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు ఆడియన్స్. ఇక ఇది ఇలా ఉంటే నాగార్జున ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చి హౌస్లో ఉన్న నాగమణికంఠతో మాట్లాడుతున్న సమయంలో నాగమణికంఠ నాగార్జున కూడా షాక్ అయ్యేలా కొన్ని సంచలన నిజాలైతే బయటపెట్టడం జరిగింది. ఇక నాగార్జున నాగమణికంఠతో మాట్లాడుతూ, మణికంఠ, నువ్వు మొదటి నుంచి నిఖిల్తో చాలా క్లోజ్గా ఉంటున్నావు కదా, మరి ఎందుకు మణికంఠ నువ్వు నిఖిల్ క్లాన్లో నుంచి బిగ్ బాస్ చెప్పగానే బిగ్ బాస్ ఇచ్చిన బ్యాంగిల్ తీసుకుంటూ ఒకరిని స్వాప్ చేసి సీతా క్లాన్లోకి వెళ్ళావు అని ప్రశ్నించడంతో నాగమణికంఠ మాట్లాడుతూ, నాకు పర్సనల్గా నిఖిల్ అంటే చాలా ఇష్టం సార్. నిఖిల్ కోసం నేను ఏదైనా చేస్తాను. అందుకోసమే కదా గత వారం నేను టాస్క్ నుంచి అవుట్ కూడా అయ్యాను. కానీ దాన్ని నన్ను వాళ్ళు సాక్రిఫైస్ కాదు, ఇంకోటి అది ఇది అంటూ అందరూ కలిసి నన్ను బ్లేమ్ చేయాలని చూశారు. సరే, అది కాసేపు పక్కన పెడితే నిఖిల్ కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పాను కదా, కానీ నిఖిల్ నా కోసం ఏమీ చేయడం లేదు. ఎంతసేపు నేను క్లాన్లో ఉంటే కనీసం నాకు కొంచెం కూడా ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు. ఎప్పుడు చూసినా సోనియా పృథ్వీ. ఏ నిర్ణయం తీసుకున్నా వారిద్దరిని అడిగే తీసుకుంటారు. ఏమి చెప్పాలన్నా కూడా నిఖిల్ వారిద్దరినే అడుగుతాడు. దీంతో నాకు అసలు బుర్ర పాడైపోయింది. నిఖిల్ ఏంటి ఇలా ఉన్నాడు ఏంటి? మేము ఇద్దరం ఒక క్లాన్గా ఉన్న సమయంలో మేమిద్దరం మాట్లాడుకొని నిఖిల్ తన నిర్ణయాన్ని చెప్తే నేను నా నిర్ణయాన్ని చెప్పిన తర్వాత ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చేవారం. అప్పుడు మేము టాస్క్ కూడా గెలిచాము. కానీ నిఖిల్ సోనియా వెంబడి సోనియా మాట ఎప్పుడైతే వినడం స్టార్ట్ చేశాడో నిఖిల్ పతనం స్టార్ట్ అయింది సార్. అందుకే నేను ఇక నిఖిల్ను బాగు చేయలేను అని అనిపించే నిఖిల్ క్లాన్లో ఉంటూ సోనియా నిఖిల్ని కంట్రోల్ చేయడం చూడటం ఇష్టం లేక సీతా క్లాన్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కానీ వీక్ ప్రారంభంలో అనూహ్యంగా సీతా క్లాన్ ఫుల్ అవ్వడంతో నేను ఇక ఏమీ చేయలేక నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన ఛాన్స్ను ఉపయోగించుకొని ఇక ఆదిత్యను స్వాప్ చేసి నేను సీతా క్లాన్లోకి వెళ్ళాను. ఇకపై నా వాల్యూ ఏంటో నిఖిల్కి తెలిసేలా చేస్తాను అంటూ మణికంఠ మాట్లాడాడు. మొత్తంగా నిఖిల్ సోనియా మాటనే వింటున్నాడు, తన మాట అసలు లెక్క చేయడం లేదు, తనతో పాటు ఎవరి మాట లెక్క చేయడం లేదంటూ మణికంఠ నిఖిల్పై వేసిన అతిపెద్ద నిందపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.